అంతా కాపాడి ఈ మే నెలలో దాదాపుగా లాస్ట్ వీక్ తీసుకొని వచ్చాడు. ఎంతోమంది ఎండ దెబ్బ ద్వారా వడదెబ్బ ద్వారా చనిపోయినారు. మన వార్తలు చూస్తున్నాం, పిడుగులు పడి. కనుక ఇశ్రాయేలుని కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడు. చప్పట్లు కొడదాం. మన దేవుడు కొనుకకుండా నిద్రపోకుండా తాను ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి మనల్ని 24 hours కంటికి రెప్పలా కాపాడు ద్వారా ఈ దినం మనం తన సన్నిధిలో చేరి ఆయనను ఆత్మతో సత్యంతో స్తుతించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుకే వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గాడ్ ఈస్ గుడ్ అండ్ ఆల్ ద టైమ్. హల్లెలూయా. We are blessed people because we are in the hands of the good God. He is faithfully, eternally good. ఆయన శాశ్వతం మంచి దేవుడు, మారే దేవుడు కాదు. ఆయన ప్రేమగల దేవుడు. కనుక దేవునికి స్తోత్రం. ఆయన కృప చేతనే మనలో సజ్జీలకు ఉండి ఆయన సందులో చేరి ఆయన ఆత్మతో సత్యంతో స్తుతించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం. కనుక వాక్యంలోనికి వెళ్ళిపోదాం. రానున్నటువంటి వారంలో కార్యక్రమాలు, వీక్లీ ప్రేయర్ మీటింగ్స్ యథావిధిగా ఉంటవి. ఏదైనా స్పెషల్ అనౌన్స్మెంట్స్ ఉంటే లాస్ట్లో చేస్తాం. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు సరాసరి మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. టుడే విక్టరీ ఆఫ్ రిడిమ్షన్ అనేటువంటి అంశమును మనం ధ్యానించబోతున్నాం. విక్టరీ ఆఫ్ రిడిమ్షన్, విమోచన యొక్క విజయము. క్రీస్తు మన కొరకు విమోచన క్రయధనము ద్వారా సెలవులో మనకు గొప్ప విజయమును సమకూర్చున్నాడు. కనుక విక్టరీ ఆఫ్ రిడిమ్షన్ is the most powerful battle that Jesus fought on the cross with all his spiritual wickedness. కాబట్టి ఎంత శ్రమపడి, ఎంత విలువ చెల్లించి, ఎంత ప్రేమ ఉంటే ప్రభు తన ప్రాణమును మనకు ప్రాణంగా పెట్టి మనకు విమోచన తీసుకొని వచ్చినాడో, ఏ విధంగా కల్వరిలో గొప్ప విజయోత్సవం పొందుకున్నాడో దానిని మనం ఈ దినము బ్రీఫ్గా ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి యోహాను 3వ అధ్యాయము 16 నుంచి 18 మనం చదువుకున్నాం. యోహాను సువార్త రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 చదువుకున్నాము. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక ఆయన తన అతిథి కుమారుని పుట్టివాని విశ్వాసము ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. హల్లెలూయా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోపలికి పంపలేదు. ఆయన విశ్వాసము వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపను దేవుని అతిథి కుమారుని నామం ముందు విశ్వాసం ఉంచదే కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. హల్లెలూయా. కనుక ఎవరెవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచలేదో వారికి ఆల్రెడీ తీర్పు తీర్చబడినది, ఆల్రెడీ శిక్ష విధించబడినది. పాపం చేసిన ప్రతివాడు శిక్ష ఆల్రెడీ విధించబడినది. మనకు తెలుసు రోమా 3:23లో, రోమా 6:23లో ఏ భేదములు అందరు పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మమ్మల్ని పొందలేకపోతున్నారు. పాపంలో వచ్చు జీతము మరణమని మనకు 2 వాక్యాలు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో మనము బై హార్ట్ నేర్చుకున్నాం. కనుక గాడ్ కేమ్ టు సేవ్ ద హోల్ వరల్డ్ ఇన్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఇంకొక ఒక వచనం కూడా మనం చదువుకున్నాము. ఐసియా రాసిన 53వ అధ్యాయము 11, 12 చదువుకున్నాము. యాక్చువల్గా 12 వచ్చినా చదవాలి, కానీ మనకు టైం మ్యాటర్ కనుక తొందర 2 వచ్చినా చదువుకున్నాను. 53వ అధ్యాయము యెషయా గ్రంథము 11, 12 మాత్రమే చదువుకున్నాం. అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను. గనులతో కలిసి అతడు కొల్లసము విభాగించుకొనును. ఏలైనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడు ఆయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు తన కుమారుని మన కొరకు విమోచన క్రయధనము గావించడానికి, మన యొక్క పాపం నుంచి, మన యొక్క దీనస్థితుల నుంచి ప్రభు విడిపించడానికి ఆయన సంకల్పించినాడు. కనుక పాపంలో వచ్చు జీతము మరణము. ఇంతవరకు మరణమును విడిపించే నిరీక్షణ
మరణమును వినిపించే ప్రణాళిక. ఇశ్రాయేలు దేవునికి తప్ప, భూమిని ఆకాంక్షించిన మన దేవుడు తప్ప ఎవరు కూడా నరుల యొక్క విమోచన గురించి పట్టించుకోలేదు. అటువంటి వారు ఎవరు లేరు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు తెలుసు ఇశ్రాయేలు యొక్క చరిత్ర. ఎక్సడస్ నిర్గమకాండం 3వ అధ్యాయంలో 7లో గాడ్ హ్యాస్ కమ్ డౌన్. దేవుడే మోసే దగ్గరికి దిగి వచ్చి 3:7లో ఉన్నది, ఐ హావ్ సీన్ ద అఫ్లిక్షన్ ఆఫ్ మై పీపుల్, ఐ హావ్ సీన్ దై హార్ట్ క్రై, ఐ హావ్ సీన్ దేర్ టార్మెంటేషన్, ఐ హావ్ సీన్ దేర్ టియర్స్. వారి కన్నులు చూశాను, వారి వేదన చూశాను, వారి బాధను చూశాను. వారికి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము నా ప్రజలను ఐగుప్తు ఆ యొక్క బానిసతో విడిపించడానికి వచ్చినాను మోషే. ఐ కమ్ డౌన్ టు సెట్ మై పీపుల్ ఫ్రీ. నా ప్రజలను విమోచించడానికి వచ్చినాను, నా ప్రజలను రక్షించడానికి వచ్చినాను, నా ప్రజలను యొక్క బానిసత్వం దేశం నుంచి విడుదల చేసి వాగ్దాన దేశమునకు, పాలు తేనెలు ప్రవహింత దేశమునకు తీసుకుని ఐ మై సెల్ఫ్ ఐ కమ్ డౌన్, ఐ యామ్ హూ ఐ యామ్. నేనే ఉన్నవాడును అనువాడైన దేవుడును నేనే. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని దేవుడు అబ్రహాముతో తాను గుర్తింపు చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి గాడ్ ఈస్ ద గాడ్ హూ fulfills the promises and the covenants. All his promises, all his covenants are irrecoverable. ఆయన యొక్క వాగ్దానములు, ఆయన యొక్క ప్రామిసెస్ అన్ని కూడా ఇర్రికవరబుల్, అంటే అవి మారనివి. వాటికి కర్త ఆయన నెరవేర్చేవాడు సర్వశక్తిమంతుని దేవుడు. కనుక అబ్రహాముతో వాగ్దానం చేసాడు, అబ్రహమా నీ సంతానం నేను విడిపిస్తాను. యాకోబుతో చెప్పినాడు 49వ అధ్యాయంలో, యాకోబు నీ వెళ్ళు, ఐ విల్ కమ్ విత్ యు టు ఈజిప్ట్. నీ కనులు యోసేపు అక్కడ మూస్తాడు, కానీ నీ సంతానాన్ని తిరిగి నేను వాగ్దానం తీసుకొని వస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన సమయం ప్రకారం 400 సంవత్సరాల తర్వాత వారిని రక్షిస్తాను అబ్రహాంకు ముందే వాగ్దానం చేశాడు. కనుక ఎక్సడస్ 3వ అధ్యాయంలోకి వచ్చి గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్ టు సెట్ రైట్ ఆల్ ద సిచ్యువేషన్ అండ్ డెలివర్ హిస్ పీపుల్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ద ఈజిప్షియన్ కంట్రీ. ఈజిప్ట్ అనగా మరణమునకు సాదృశ్యము, ఈజిప్ట్ అనగా బానిసతనకు సాదృశ్యము, ఈజిప్ట్ అనగా వేదనకు, గురికి, ఇబ్బందులకు, ఆ యొక్క శాపమునకు గుర్తు. కనుక పాపం చేసిన ప్రతి వాడు కూడా వీటన్నిటిని అనుభవిస్తున్నాడు. కనుక ప్రభువే తాను లోకమును ప్రేమించి ఇశ్రాయేలును ఏ విధముగా తాను దిగివచ్చి మోషేకు ప్రణాళిక ఇచ్చి 40 సంవత్సరాలు కష్టపడి దేవుని గొర్రెపిల్లగా ఆయన పస్కా బలిని వధించి యేసు ప్రభు యోహాను 1:29 ఇదిగో లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్లని యోహాను యేసు ప్రభుని గురించి పరిచయం చేసినట్లుగా ఆ యొక్క పస్కా గొర్రెపిల్లకు సాదృశ్యంగా ఎక్సడస్లో నిర్గమకాండములోని దేవుడు బలి పశువును లేకపోతే పస్కా బలిని, పస్కా గొర్రెపిల్లను వధించి ప్రపంచాన్ని ఏ విధముగా రక్షించబోతున్నాడో, లోకమును ఏ విధంగా విమోచించబోతున్నాడో, ఆ యొక్క పస్కా గొర్రెపిల్లను వధించడం ద్వారా వారి ద్వారకమ్మల పైన గొర్రెపిల్ల రక్తము ఆ విధముగా పెట్టడం ద్వారా ఏ విధముగా మరణమును తప్పించుకున్న మరణ దూత నుంచి తప్పించుకున్నారో అలాగా క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా మరణము తప్పించుకోవడానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేసి తన ఏకైక కుమారుని మన కొరకు పంపినాడు. కనుక వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్ బికాజ్ గాడ్ హెస్ లవ్డ్ us so much more than any people in the world. మనము ఇదనం ఇక్కడ ఉన్నామంటే ఆయన కృప చేతనే, ఆయన యొక్క ప్రేమ చేతనే, ఆయన మన కొరకు శిలువలో చెల్లించిన గొప్ప క్రయధనం చేతనే ఈ దినము మనము తండ్రి అబ్బా అని పిలవగలుగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ 3వ అధ్యాయంలో మనం ఇంతకుముందు చదివినట్లుగా ద ఎంటైర్ గాస్పుల్ కమ్స్ టు ఏ ఫోకస్ ఆన్ దీస్ వర్సెస్. సమస్తము సువార్త యొక్క సారాంశం అంతా కూడా ఈ యోహాను సువార్త 3:16 మీదనే ఆధారపడింది. బికాస్ గాడ్ లవ్డ్ ద వరల్డ్ సో మచ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కనుక ఈ గాడ్స్ లవ్ ఈజ్ నాట్ స్టాటిక్ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్. ఇట్ ఈస్ he has to reach out and draw others into his kingdom. కాబట్టి దేవుడు నిస్వార్థమైన ప్రేమతో, మరి అగాపె ప్రేమతో, కొలతలేని ప్రేమతో, అన్ని క్షమించే ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించినాడు. దేవుని యొక్క ప్రేమ అనంతమైనది, దేవుని ప్రేమ కొలతలేనిది,
దేవుని ప్రేమ నిస్వార్థమైనది. దేవుని ప్రేమని తానుకోలను అన్నిటి క్షమించిన అపకారం మనసులో ఉంచుకొనదు. దేవుని ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు. దేవుని ప్రేమ గర్వముగా ప్రవర్తించదు. అటువంటి ప్రేమ, అగాపే ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకములోనికి, లోకము విమోచించడానికి ఇశ్రాయేలును ఏ విధముగా ఐగుప్తు బానిసత రక్షించినాడో మనల్ని కూడా నరకం యొక్క బానిసత, పాపం యొక్క బానిసత, సాతాను యొక్క అధికారం నుంచి, సాతాను యొక్క చీకటి రాజ్యం నుంచి విడుదల చేయడానికి తన ఏకైక కుమారుని మనకు సిలువలో బలి ఇవ్వాల్సింది. దట్ ఈస్ గాడ్స్ లవ్. ఇట్ ఈస్ అగాపే లవ్, అనగా శాశ్వతమైనది, మారినది, డిసైడెడ్ లవ్. అగాపే మీన్స్ డిసైడెడ్ లవ్. God has decided to forgive your sins. యెషయా 43:25 ఉన్నది, I have decided to forgive your sins. మీ పాపములు నా నీతిని బట్టి మీ పాపములు క్షమించడం నిశ్చయించుకున్నాను కనుక వాటిని ఇంకా జ్ఞాపకం చేసుకోను. కాబట్టి మీ తల్లి తండ్రి మరిచినది కానీ మీరు మరువనని చెప్పిన అగాపే ప్రేమతో దేవుడు ఈ లోకానికి వచ్చి He has paid the price of redemption for you and for me. కాబట్టి God set the pattern of true love relationship in him. నిజమైనటువంటి ప్రేమతో మానుషులమైన మనము మన పాపములతో అర్పాదం చనిపోయిన వారితో స్నేహించడానికి, కుమార్తెలు మన యొక్క రిలేషన్షిప్ కలుపుకోవడానికి, మన దగ్గర చేయడానికి, ఆదరించడానికి, మన పాపం నుంచి విడుదల చేయడానికి ఆయన తన సొంత కుమారుని మనకు అనుగ్రహించిన. హల్లెలూయా. కాబట్టి when you love someone dearly, you are willing to give freely to the point of self sacrifice. ఎవరినైనా నీవు ప్రేమిస్తే నీవు త్యాగపూరితంగా, ప్రేమతో, కనికరంతో, నిండు హృదయంతో ఏదైనా సరే చేయగలవు. ప్రేమ లేకుండా, త్యాగపూరిత ప్రేమ లేకుండా ఏది చేయలేవు. కనుక గాడ్ సాక్రిఫైస్ ఓన్లీ బిగాటన్ సన్ టు సేవ్ యూ, టు షో హిస్ కన్సర్న్ ఫర్ యువర్ సల్వేషన్, ఫర్ యువర్ రిడీమ్షన్. కాబట్టి దేవుని బిడ్డలారా, గాడ్ హ్యాస్ లవ్డ్ us so dearly that he was willingly gave freely his beloved son to save us from our eternal hell. So God paid with the life of his son, the high priest, the highest price he could ever pay. కాబట్టి అత్యున్నతమైనటువంటి ఆ రక్షణ, విమోచన, లేకపోతే విమోచన క్రయధనము చాలా గొప్పది. అది పేతురు అంటాడు, వెండి బంగారములతో మీరు కొనబడలేదు, పరిశుద్ధమైన రక్తము, గొర్రెపిల్ల రక్తంతో మీరు కొనబడ్డారు. 1 పేతురు 1:17-18. యు ఆర్ పర్చేజ్డ్ నాట్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్, బట్ యు ఆర్ పర్చేజ్డ్ విత్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ ద lamb of God who was hanged in your place to bring you to give you the price, to pay the price of redemption. విమోచన క్రయధనము చెల్లించడానికి దేవుడు తన సొంత కుమారుని యొక్క రక్తంతో మేము కొన్నాడు. మీరు వెండి బంగారములతో మీరు కొనబడలేదు. కనుక దేవుని బిడ్డలారా, జీసస్ యాక్సెప్టెడ్ అవర్ పనిష్మెంట్, పెయిడ్ ద ప్రైస్ ఆఫ్ సిన్స్, ఆఫ్ అవర్ సిన్స్, అండ్ ఆఫర్డ్ us ద న్యూ లైఫ్, ద బ్రాండ్ న్యూ లైఫ్. మనకు నూతన జీవితమును, రక్షణను తన కృప చేత మన శిక్షను కొట్టివేసి దానికి కావలసిన యొక్క విలువను, మన పాపములు కడగడానికి విలువను చెల్లించి మనకు నూతన జీవం ఇచ్చాడు, నూతన రిలేషన్షిప్ ఇచ్చాడు, నూతన రక్షణ, నూతన సంతోషము, నూతన ఆనందము, నూతన జీవము, ప్రభుత్వ యుగములు జీవించడానికి తన కృప చేత తన కుమారుని మనకు అనుగ్రహించండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, రోమా 5:6 ఉంది, ఫర్ వైల్ we were still helpless, ఇంకా మనము నిస్సహాయముండగా, at the right time Christ died for the ungodly. అవినీతి పరుల కొరకు, రక్షణ లేని వారి కొరకు తగిన సమయంలో దేవుడు యేసు ప్రభు మన స్థానంలో చనిపోయినాడు. we were still helpless, నిస్సహాయులము, అనర్హత గల వారము, రక్షించబడడానికి యోగ్యత లేని వారము, మన పాపముల అపరాధములు చనిపోయిన వారము సైతం ఉండగా తన కృప చేత తన కుమారుని మన కొరకు సిలువలో బలిచ్చి అన్యజనులందరినీ, ఎవరు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు కనుక ప్రతి వారి కొరకు తన ఏకైక కుమారుని మన నిస్సహాయతలో, నీ స్థానంలో, నా స్థానంలో సిలువ వేలాడదీసి నీ ప్రతినిధిగా, నా ప్రతినిధిగా, నీ శిక్షను, నా శిక్షణ ఆయన మీద మోపి, నీ పాపాలు, నా పాపాలు ఆయన మీద మోపి, పాపము లేని వాడిని పాపముగా చేసి నీ కొరకు, నా కొరకు గొప్ప విమోచన క్రయధనమును దేవుడు తన కుమారుని చెల్లించినాడు. హల్లెలూయా. ఎందుకనగా యోహాను 10:14-18 జీసస్ లే డౌన్ హిస్ లైఫ్ ఫర్ us. ప్రాణం పెట్టినాడు ప్రభు. ఆయన, నేను గొర్రెలకు మంచి కాపరిని,
మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినాను, నా ప్రాణం పెట్టడానికి నా అధికారం ఉన్నది, తిరిగి దాన్ని తీసుకోవడానికి అధికారం ఉన్నది. కాబట్టి ఐ లవ్ మై షీప్. లోకమును నేను ఎంతో ప్రేమిస్తున్నాను. మానవులంతా కూడా దేవునికి గొర్రెలు లాంటి వారు. ఇదిగో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి తిరుగుతున్నామని యెషయా అంటాడు. కాబట్టి త్రోవ తప్పి తిరిగిన మానవులందరూ గొర్రెల వలె ఆయన భరించి మన కొరకు వచ్చినాడు. ఐ హ్యావ్ కమ్ డౌన్ టు లే డౌన్ మై లైఫ్ టు సేవ్ మై షీప్. వీఆర్ హిస్ షీప్. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మొదటి పెద్ద 2:22 20 క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ ఇన్ అవర్ ప్లేస్. నీ స్థానంలో నా స్థానంలో ప్రభు ఏమాడు? మరణించాడు. నీ స్థానమును నా స్థానములో విరడాలని, నీ శిక్ష నా శిక్ష, నీ రోగాలు నా రోగాలు, నీ వ్యాధులు నా బాధలు, నీ దరిద్రం నా దరిద్రం అన్ని కూడా భరించినాడు. హల్లెలూయా. కాబట్టి మన తరఫున ఎవరైనా సబ్స్టిట్యూట్గా ఉంటే, ఎవరైనా మన ప్రాణానికి ప్రాణం బానిస లేకపోతే సబ్స్టిట్యూట్గా లేకపోతే అంటే సంచకారంగా ఇస్తేనే అప్పుడు చెరువుల నుంచి మనల్ని విడిపిస్తారు. ఏదైనా ఒక వ్యక్తి బానిసతనం ఉన్నప్పుడు కానీ లేదా జైల్లో పడ్డప్పుడు కానీ ఎవరైనా జామీన్ అడుగుతారు, పూచికత్తు అడుగుతారు, షూరిటీ అడుగుతారు. ఎవరైనా షూరిటీ పెద్ద మనిషి లేదా డబ్బు లేకపోతే ఏదో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి యొక్క షూరిటీ బాండ్ రాయించుకుంటారు. కనుక మన స్థానంలో మన పాపాల కొరకు మన యొక్క శిక్షను ప్రభు భరించి ఆయన he died for our sins in our place, so we could not have to suffer the punishment we deserve. అందుకనే మనము పొందవలసిన శిక్ష, మరణము, వేదన, బాధలు పొందకుండా నీ స్థానంలో నా స్థానంలో ప్రభు వేలాడి వాటి నుంచి మనల్ని విడుదల చేశాడు. నీ శిక్ష నా శిక్ష ఆయన మీద మోపబడింది. కనుక క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదని రోమా 8:1 ఉంది. He has taken our penalty upon him. He has taken our punishment upon him. He has taken our curses upon him. He has taken all our sins and sicknesses, diseases and all our poverty as a substitute hanged in your place. నీ స్థానంలో నా స్థానంలో ప్రభు దేవుని గొర్రెపిల్లగా వేలాడి తన రక్తం కార్చడం ద్వారా ఆ యొక్క భయంకరమైన శిక్ష నుంచి, నరకము నుంచి దేవుడు తప్పించాడు. నీ పాపల కొరకు నా పాపల కొరకు నీ స్థానంలో నా స్థానంలో ప్రభువు మరణించినాడు. కనుక దిస్ ఈజ్ కాల్డ్ ద సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్. సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అనగా ఒకరి స్థానంలో ఒకరు వెళ్ళి వారిని విడుదల చేయడం. ఒకప్పుడు పాస్టర్ గారు చెప్పారు, 2 అన్నదమ్ములు ఉంటారంట. ఇద్దరిలో పెద్దవాడేమో రక్షణ పొందాడు, చిన్నవాడు రక్షణ పొందాడు, పెద్దవాడు రక్షణ పొందలేదు. పెద్దవాడేమో అన్ని దొంగతనాలు చేస్తున్నాడు, రావిడిజం చేస్తూ ఉన్నాడు, అన్ని చెడ్డ పేర్లు తీసుకొస్తూ ఉన్నాడు. చిన్నవాడు రక్షణ పొంది ప్రతిదినము సండే చర్చికి వెళ్ళి చాలా భక్తిగా ప్రార్థన లైఫ్ జీవిస్తున్నాడు. ఎంత చెప్పినా తల్లిదండ్రులు చెప్పిన వినలేదు, ఎవరు చెప్పిన వినలేదు. చర్చికి రావడం ఆపు చేశాడు, బయటికి వెళ్ళి చెడు సాహసం తిరిగి చాలా భయంకరమైన గజ దొంగ మారాడు. ఆఖరికి ఏదో దొంగతనమో లేకపోతే ఏదో చేయనికి ఒక నరహత్య చేశాడు. నరహత్య చేసి ఒళ్ళంతా రక్తం పడింది. ఇంటికి పరిగెత్తుకొచ్చాడు. పోలీసులు వెంబడిపడ్డారు. అయితే ఇంట్లోకి పరిగెత్తుకొచ్చాడు. తమ్ముడున్నాడు అక్కడ, తల్లిదండ్రులు ఎవరు లేరు. చెప్పాడు, తమ్ముడు దిస్ ఈజ్ మై సిచ్యువేషన్, ఒక వ్యక్తిని నేను హత్య చేశాను, పోలీసు వాళ్ళు వెంబడున్నారు, నన్ను తీసుకెళ్తున్నారు, నేను తెలియక చేశాను, నాకు కోపంలో నేను పొడిచాను కత్తితో, వాడు చనిపోయాడు, నేనేం చేయాలి అంటే అన్నకు సువార్త చెప్పి 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 తమ్ముడు అలిసిపోయాడు. కనుక సడన్గా ఆయనకు ఒక థాట్ వచ్చింది, మా అన్నకైతే ఇప్పుడు మరణ శిక్ష పడుతుంది కనుక మా అన్న స్థానంలో వెళ్ళి మా అన్నను విడిపించి ఆయన స్థానంలో నా ప్రాణం పెట్టి నా అన్నను రక్షించుకుంటానని చెప్పి, అన్న ఇప్పుడు ఏం మాట్లాడానికి టైంలో నీ బట్టలు అందులో వదిలేసాయి, నీ బట్టలు నేను వేసుకుంటాను, నా బట్టల్ని వేసుకొని అన్నకు బట్టలు ఎక్స్చేంజ్ చేశాడు. అన్న పోయి లోపల దాచుకున్నాడు. తమ్ముడేమో ఈ యొక్క రక్త బట్టలతో పోలీసు వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాడు. వచ్చి తమ్ముని తీసుకెళ్ళిపోయారు. తమ్మునికి శిక్ష పడిపోయింది. అన్న రక్షణ, అన్న నీవు పరలోకంలో నేను చూడాలి, నేను రక్షణ పొందిన, నేను చస్తే నేను చూస్తాను, కానీ నీవు రక్షణ పొంది ప్రభు నమ్ముకొని ప్రభు కొరకు సాక్షి జీవించి మరిద్దరం పరలోకంలో కలుసుకుని దేవుని మహిమపరచాలని నీవు దేవుని నమ్ముకొని సువార్త చెప్పి తన ప్రాణాన్ని తన తమ్ముని కొరకు అర్పించాడు. అలాగా దట్ ఈస్ కాల్డ్ ద సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్. మన సబ్స్టిట్యూషన్, మన యొక్క పాప నివారణ కొరకు, రక్త ప్రోషణ కొరకు దేవుడే దేవుని గొర్రెపిల్లగా తన కుమారుని మన కొరకు రక్తం కార్చి మనకు పాప విమోచన గావించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలో దిస్ ఈజ్ కాల్డ్ ద సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్. అండ్ ఎఫెసీయులు 2:16 వీఆర్ డెడ్ టు అవర్ సిన్
అండ్ వీ వర్ స్లేవ్స్ టు అవర్ సిన్ఫుల్ నేచర్. మన పాప భూయిష్టమైన స్వభావానికి మనము దాస్తులం అయిపోయినాము, పాపమునకు మనము చనిపోయినాము, బానిసలం అయిపోయినాం. కాబట్టి మన స్వభావమే పాప భూయిష్టం అయిపోయింది. రక్షణ పొందడానికి పరిధులు దాటిపోయినాము, శిక్షించబడడానికే మనం సిద్ధపడ్డాం, కానీ రక్షణ పొందడానికి అర్హత కోల్పోయినాము. హల్లెలూయా. బట్ వీఆర్ అలైవ్ విత్ క్రైస్ట్ టు రూల్ విత్ జీసస్ ఇన్ ఎటర్నిటీ బికాస్ ఆఫ్ ద సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ క్రైస్ట్ హ్యాస్ డన్. ప్రభు మన కొరకు సిలువలో చెల్లించిన ఆ గొప్ప క్రయదానాన్ని బట్టి మనం ఈరోజు సజీవంగా ఉన్నాము. హల్లెలూయా. క్రీస్తుతో ఏలడానికి ప్రభు మనలో తన ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు. హల్లెలూయా. జయించు వారిని నాతో కూడా పరలోకమందు సింహాసనం నేను ఆశ్రయులుగా చేస్తానని చెప్పిన ప్రభువు సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ గావించి నరకముల నుంచి సాతాను విడుదల చేసి ఆయనతో కూడా ఏలువారిగా మనం రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యించితే ఎలాగూ తప్పించుకుందాము దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి బట్ వీఆర్ అలైవ్ విత్ జీసస్ టుడే టు రూల్ విత్ హిమ్ ఇన్ ఎటర్నిటీ. కనుక దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ లవింగ్ అస్. గాడ్ హస్ పెయిడ్ ద సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్. విమోచన క్రయధనము మన కొరకు ప్రభువు చెల్లించినాడు. కనుక రోమా 8:26-38 నుండి అపోస్టల్ పాల్ ఈజ్ డిస్క్రైబింగ్ అవర్ విక్టరీ ఇన్ క్రైస్ట్. ఆయన he has made us more than conquerors అని ఇంగ్లీష్లో 8:36-37 he has made us more than conquerors. Jesus is the conquerors to conqueror. He is the hero to hero. He has made us more than conquerors because of the victory of the redemption he brought for you and for me, for the whole mankind. సకల లోకము కొరకు ప్రభు తెచ్చిన గొప్ప విమోచన క్రయధనము ద్వారా ఆయన పొందిన విజయములో నిన్ను నన్ను అత్యధిక విజయం పొందినటువంటి దేవుని బిడ్డలుగా చేసినాడు. హల్లెలూయా. You are never lose hope. You need not lose hope. You are more than conquerors in Christ. What? Because of the Christ atonement he paid for us. కనుక దేవుని బిడ్డలారా, he has brought us victory. Hallelujah. 31 ఉన్నది 8:31 రోమలో, when God is for us, who can be against us? Nobody can set apart us from God's love. దేవుడు మన పక్షాన మనకు విరోధి ఎవడు? పౌలు దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకొని రాస్తున్నాడు. దేవుడు మన పక్షాన మాకు విరోధి ఎవడు? నథింగ్ కెన్ సెట్ us apart from God's love. దేవుని ప్రేమ నుంచి ఏది ఎంత మాత్రం మనం ఎడబాప నేరదు. ఎత్తు లోతు వెడల్పు ఆకాశము దూతలు అధికారులు ప్రధాలు ఈ యుగమందును రాబోయే ఏది ఎంత మాత్రం ప్రభువును యేసుక్రీస్తును దేవుని ప్రేమించమన్నాడో ఎడబాప నేరదని రాసినటువంటి దేవుని యొక్క సేవకుడు, ప్రేమపూర్ణ ఆ ప్రేమతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనుడు దేవుని యొక్క ప్రత్యక్షను పొందుకొని ప్రపంచానికి గొప్ప ప్రభు యొక్క ప్రేమను గురించి చాటినాడు. హల్లెలూయా. సో దేవునికి స్తోత్రం. కనుక 29 రోమా 8:29 we will be transformed into his image, into likeness of his son Jesus by the triumphant victory on the cross. He made us more than the conquerors in him. కాబట్టి అత్యధిక విజయం పొందిన వారుగా దేవుడు శిలువలో మన కొరకు క్రయధనము చెల్లించినాడు. కాబట్టి we will be reigning with Christ, ruling with Christ. We need not worry, we need not fear the devil. కాబట్టి యెషయా 54:17 ఉన్న దేవుని బిడ్డలారా, we are already conquerors in Christ. Our Christ is the conqueror. జయించినాడు, అన్ని జయించినాడు, మనలో కూడా జయించువారుగా చేసినాడు. కనుక ఆల్రెడీ ఆయన జయమునకు వ్యతిరేకంగా ఏది ఏర్పడిన ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. యెషయా 54:10 no weapon formed against you shall prosper, and every tongue that accuses you in judgment will condemn. కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు విరోధముగా ఏర్పడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మీరు అనగా దేవుని బిడ్డలు, దేవుని యొక్క రక్తం కొనబడిన వారు, ప్రభు ఆత్మ మీలో నివసిస్తున్నటువంటి మీరు దేవుని బిడ్డలు. మీకు ఏర్పడ్డ ప్రతి ఆయుధము విరోధముగా ఉందో అది దేవునికి వ్యతిరేకంగా. మీరు దేవుడు ఏకమైన, నేను మీలో మీరు నాలో ఉన్నారు కాబట్టి మీరు నేను ఏకమైన ప్రభు చెప్పిన యోహాను సువార్తలు 15. కాబట్టి వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. మనకు ఏదైనా ఆయుధము వ్యతిరేకంగా ఏర్పడింది అంటే దట్ ఈజ్ అగైనెస్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా ఏర్పడినట్లు కనుక కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి, ఇంకా మన పని అయిపోయిందనే సిచ్యువేషన్ వస్తుంది. కానీ షుడ్ నాట్ ఫర్గెట్, దేవునికి విరోధముగా
దేవుని బిడ్డలకు, దేవుని సంఘానికి విరోధంగా ఏర్పడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. ఎవరైతే దేవుని ప్రభు, ఏ నాలుకైతే దేవుని యొక్క తీర్పును అది సవాలు చేస్తుందో, ఏ విధముగా దేవునికి వ్యతిరేకిస్తుందో, అదన్నీ కూడా సిలువలో నాశనం చేయబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, కొలస్సీ 2:14-15, హ్యావింగ్ క్యాన్సల్డ్ అవుట్ ద సర్టిఫికేట్ ఆఫ్ డెప్ట్ communicating of the degrees against us which was hostile to us and has been taken out of the way. చూద్దాం కొలస్సీ 2:4-14-15 చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2:14-15 చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా 2:14-15. కాబట్టి దేవుడు వ్రాతకున్నటువంటి ఆజ్ఞ వలన మన మీద రుణములను, మనకు విరోధముగా నుండిన పత్రమును మేకలతో సిలువలో కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డంగా లేకుండా దానిని ఎత్తి వేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచను. హల్లెలూయా. వేడుకకు he made a public spectacle of all his enemies, all the evil forces, all the darkness, all the Satan